హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నగరంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను మరికొన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. సిటీ బస్సుల రద్దీ ఎక్కువ కావడం, ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్న క్రమంలో 65 ఎలక్ట్రిక్ బస్సులను కొత్తగా రోడ్లపైకి తీసుకువస్తుంది. బుధవారం ఈ బస్సులను రాణిగంజ్ డిపోలో ఆర్టీసీ అధికారులు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ అధికారులు పాల్గొననున్నారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేయనుంది. హైదరాబాద్లో బస్సుల రద్దీతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పీక్స్ అవర్స్లో కూడా నిల్చొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇక ప్రయాణికుల రద్దీతో బస్సులు ఫుల్ కావడంతో ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ కొత్త బస్సులను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతుంది. రాణిగంజ్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కొన్ని రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ వివిధ రూట్లలో నడుపుతున్న విషయం అందరికీ తెలుసు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు కొత్త బస్సులను తీసుకొస్తుంది. విడతల వారీగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మొత్తంగా 65 బస్సులను తీసుకువస్తున్నట్టు తెలిపింది.